మీ కోఆపరేషన్కి చాలా థ్యాంక్స్ రాజేంద్ర గారు. ప్రస్తుతానికి మేము చూసిన ల్యాండ్ ప్లాటింగ్ చేసి కొంత సేల్ అయిన తర్వాత కన్స్ట్రక్షన్ సైడ్ వెళ్తాం. యాజ్ యూ విష్ మేడం. ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా కాల్ చేయండి మేడం. ష్యూర్, థ్యాంక్ యూ. ఓకే మేడం, ఉంటాను. ఓకే. ఏమండి, కన్స్ట్రక్షన్కి వెళ్తే ₹1,00,00,000 వరకు లోన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామని రాజేంద్ర గారు చెప్తున్నారు. అయితే వదిన రిఫరెన్స్ స్ట్రాంగ్ గా పనిచేస్తుందన్నమాట. నాదేం లేదు రేణు, జస్ట్ నేను అత్తయ్య గురించి చెప్పానంతే. అత్తయ్య క్యాపబిలిటీ, బిజినెస్ టాలెంట్స్ అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. అవును, ఇది మంచి డీలేనా అత్తయ్య? అవునమ్మా, చాలా మంచి డీల్. వీలైనంత త్వరగా మనం వర్క్ స్టార్ట్ చేయడమే ఆలస్యం. అయినా నీకే అనుమానం ఎందుకు వచ్చింది? ఏం లేదు, నా పేరు మీద కంపెనీ పెట్టారు, ఎలా ఉంటుందో ఏమవుతుందోనని భయపడుతూనే ఉన్నాను. ఎందుకమ్మా భయం? నీ మంచితనం మాకు తెలియడానికి టైం పట్టింది. తెలిసిన తర్వాత అంతా మంచే జరుగుతుంది. అందులో మాకేం అనుమానం లేదు. నువ్వు కూడా ధైర్యంగా ఉండు. అవునానా, అమౌంట్ మొత్తం ఈ సైట్ ఓనర్ కి ఒకేసారి ఇచ్చేయాలా? అవసరం లేదమ్మా. ప్రస్తుతానికి అడ్వాన్స్ ఇచ్చి ఆ తర్వాత ప్లాటింగ్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకుని అందులో కొంత అమౌంట్ ఓనర్కి ఇస్తూ మిగిలిన అమౌంట్స్తో రోడ్లవి వేయిస్తుంటాం. అంతా అనుకున్నట్టు జరిగితే ఫస్ట్ ప్రాజెక్ట్లోనే 50 లక్షల దాకా ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. 50 లక్షలు కాదు, 50 కోట్లు సంపాదించే స్టేజ్కి మీరు వెళ్ళాలత్తయ్య. డబ్బు కన్నా ముందు ఈ కిరణ్మయి తలుచుకుంటే ఏదైనా సాధించగలదని ఈ ప్రపంచానికి తెలియాలమ్మా. తెలుస్తుంది అత్తయ్య, ఆ రోజు తొందరలోనే వస్తుంది. అమ్మా, లోన్ ఓకే అయింది, సైట్ కూడా రెడీగా ఉంది. వర్క్ స్టార్ట్ చేసేయండి. ఈ ప్లాట్లన్నీ హాట్ కేకులా అమ్ముడిపోతాయి. నీ నోటి చలవ వల్ల అంతా మంచి జరగాలమ్మా. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఆల్ ది బెస్ట్ అత్తయ్య. ఆల్ ది బెస్ట్ మావయ్య. థ్యాంక్స్ థ్యాంక్ యూ అమ్మా. అమ్మా. తరుణ్ ఇన్వెస్టిగేషన్ గురించి మీ ఫాదర్తో డిస్కస్ చేసావా? నేనేమి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఆయనకు అన్నీ అప్ టు డేట్ తెలుస్తాయి. నా టెన్షన్, టార్చర్ అంతా నీ వల్లే, నీ గురించే. నా గురించి ఎందుకు? మనం ఫ్రెండ్స్. నీకు కోఆపరేట్ చేయడానికి నేను ఎప్పుడూ రెడీగా ఉన్నాను. నువ్వే నన్ను అర్థం చేసుకోవడం లేదు. సాయం పేరుతో బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నేనా? అవసరాన్ని అడ్వాంటేజ్ గా మార్చుకుంటున్నావా? అంత పెద్ద మాటలు ఎందుకులే గాని, నాకు కావాల్సింది నువ్వు చేస్తే నువ్వు కోరుకున్నది నేను చేస్తాను. యాజ్ సింపుల్ యాజ్ దట్. బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుకో. పెళ్ళైన ఆడదానికి గౌరవం ఇవ్వడం నేర్చుకో. నువ్వు కోరుకున్నది ఎప్పటికీ జరగదు. నన్ను బెదిరించడం కాదు, నీకు నచ్చింది చేసుకో. ఏంటి మ్యాగీ నువ్వు మరీ ఇంత తెగించేస్తే నా పరిస్థితి ఏంటి చెప్పు? ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కాంప్రమైజ్ అవ్వాలి, లేదంటే కన్విన్సింగ్ గా మాట్లాడుకోవాలి. అంతేగాని ఏం చేస్తావో చేసుకో అనకూడదు. నేను అలానే అంటాను. వింటే విను, లేదంటే బయటకు వెళ్ళిపో. అంతేగాని ఇదే టాపిక్ గురించి డిస్కషన్ పెట్టద్దు. మ్యాగీ, నీకు పేషెన్స్ లెవెల్స్ తక్కువ, కోపం లెవెల్స్ ఎక్కువ. సింపుల్ గా డీల్ చేయాల్సిన మ్యాటర్ని కాంప్లికేట్ చేసుకుంటావు. నా విషయం పక్కన పెడితే మీ అత్తామామల విషయంలో కూడా ఇదే జరిగింది. ఇప్పుడు వాళ్ళు మీకు పోటీగా రెడీ అవుతున్నారు. వాళ్ళు నాకు పోటీ ఏంటి? నేను ఇప్పటి సంగతి కాదు, ఫ్యూచర్ గురించి చెప్తున్నాను. రిటైర్మెంట్ ఏజ్లో లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎంత కసి పట్టుదల ఉంటే అది సాధ్యమవుతుంది. నీ మాటలు పొగడ్తలు చూస్తుంటే అక్కడికి షిఫ్ట్ అయ్యేలా ఉన్నావేంటి? ఏంటి బ్యాగి, నేనా? మనిద్దరం ఒక టీం అని తెలిసి కూడా నాకు అక్కడికి ఎంట్రీ ఉంటుందా? మీ మధ్య జరిగిన గొడవలు, మీ అత్తగారి హిస్టరీ తెలుసు కాబట్టి చెప్తున్నాను.
బిజినెస్ పరంగా నువ్వు జాగ్రత్త పడాల్సిన టైం వచ్చింది. జాగ్రత్త పడాలా? నేనా? వాళ్ళని చూసా, అంత సీన్ లేదు. వాళ్ళు ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఇది ఎప్పుడో ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ. మా స్థాయికి రావడానికి వాళ్ళకి చాలా టైం పడుతుంది. అప్పటికి వాళ్ళు ఉంటారో పోతారో కూడా డౌటే. మ్మ్హ్మ్. మీ అత్తమామల్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు మ్యాగీ. తొందరగా ఎదగడానికే వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి దిగారు. ఒక పెద్ద ప్రాజెక్ట్ని టేకప్ చేస్తున్నారు. ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా సరే వాళ్ళ ప్లాన్స్ ఏమైనా పేక మేడలా కూల్ చేయడమే నా పని. వాళ్ళు ఎదగకుండా ఏం చేయాలో, ఎక్కడ బ్లాక్ చేయాలో నాకు బాగా తెలుసు. నీ టాలెంట్ మీద నాకు కూడా నమ్మకం ఉంది మేఘనా. ఈ విషయంలో ఏదైనా హెల్ప్ కావాలంటే అడుగు. ఐఎమ్ ఆల్వేస్ రెడీ. అవసరం లేదు. నువ్వు ఈ ఆఫీస్ పనులు మాత్రమే చూసుకో. ఇక నుండి నా పనులు నేను మాత్రమే చూసుకుంటాను. యు మే గో నౌ. ఓకే. హలో అక్క. హారిక, ఎక్కడున్నావు? ఇంకెక్కడుంటాను? అందరూ సైట్ విజిట్ కి వెళ్తే నేను మాత్రం వాళ్ళు వచ్చేసరికి వంట చేయడానికి రెడీ అవుతున్నా. సైటా? అదే అత్తయ్య మావయ్య రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు కదా, దానికి సంబంధించిన ల్యాండ్ చూడడానికి వెళ్లారు. ఎవరెవరు? అత్తయ్య, మావయ్య, రేణు, ఆ ఉష. మరి నువ్వెందుకు వెళ్ళలేదు? నన్నెవరూ పిలవలేదు. ఒక్కదాన్ని ఇంట్లో వదిలే బదులు తీసుకెళ్ళొచ్చు కదా. వాళ్ళ పద్ధతులకి ప్రవర్తనకి నాకు చాలా కోపం వస్తుంది హారిక. నాకు కూడా కోపంగానే ఉంది, కానీ ఏం చేయగలను? నువ్వేం చేయడం లేదు కనుకే ప్రాబ్లం ఇంత దూరం వచ్చింది. నీ ఇంట్లోనే నువ్వు పరాయి దానివయ్యా. ఈ అన్యాయానికి నువ్వు రియాక్ట్ కాకపోయినా ఒక అక్కగా నేను ఖచ్చితంగా సమాధానం చెప్తాను. అత్తయ్య వాళ్ళ సైట్ ఎక్కడో తెలుసా? ఎవరు ల్యాండ్ డీల్ చేస్తున్నారో డీటెయిల్స్ ఏమైనా తెలుసా? తెలీదక్కా. వాళ్ళొచ్చిన తర్వాత కనుక్కొని చెప్పు. నేను అడిగితే మాత్రం చెప్తారా? చెప్పేలా అడగాలి. నిన్ను వాళ్ళతో తీసుకెళ్ళకపోయినా కనీసం ఆ ఇన్ఫర్మేషన్ అయినా తెలుసుకోవాలి కదా. సరే అక్క, నేను కనుక్కుంటాను. ఓకే హారిక, ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయి. ఆ తర్వాత ఏం చేయాలో, ఉషా పేరు మీద స్టార్ట్ చేసిన బిజినెస్ ఏం అవ్వాలో నేను చూసుకుంటాను. అలాగే అక్క. రాకేష్ గారు, డాన్స్ మూమెంట్స్ అన్ని మన హీరోయిన్ మీదే కంపోజ్ చేయండి. కిరణ్ గారి మీద ఎక్స్ప్రెషన్స్ మాత్రమే వర్కౌట్ చేయండి. మీ కొరియోగ్రఫీ ఆయన్ని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. అలాగే మేడం. పల్లవి గారు, ఒక బ్యాడ్ న్యూస్. ఏమైంది డేవిడ్ గారు? స్టూడియోకి వస్తుంటే మన హీరోయిన్ రీతు గారికి యాక్సిడెంట్ అయింది. వాట్? అవును, కాలు ఫ్రాక్చర్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయింది. 6 months బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పారు పల్లవ్ గారు. సిక్స్ మంత్స్ అంటే చాలా లేట్ అవుతుంది కదా. ఈ మంత్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఆల్బమ్ రిలీజ్ చేయాలి. లేదంటే ఫైనాన్షియల్గా నాకు చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. హీరోయిన్ లేకుండా ఎలా స్టార్ట్ చేస్తాం? ఆల్బమ్ ఎలా రిలీజ్ చేస్తాం డేవిడ్ గారు? పోనీ వేరే ఆర్టిస్ట్ని ఎవరైనా చూస్తారా?
ఎంతో మందిని ఆడిషన్ చేసి మన సాంగ్స్కి తగ్గట్టుగా ఉంటుందని చెప్పి రీతుని సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంత తక్కువ టైంలో మళ్ళీ అలాంటి అమ్మాయి దొరకడం చాలా కష్టం. ఎంత కష్టమైనా సరే కిరణ్ గారి అభిమానిగా నేను స్టార్ట్ చేసిన ఈ మ్యూజిక్ ఆల్బమ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగడానికి వీల్లేదు. వీల్లేదంటే మనకి వేరే సోర్స్ లేవు మేడం. కాస్త అది కూడా ఆలోచించండి. ఇప్పుడు ఏం చేద్దాం పల్లవి? ఒక దారుంది. ఏంటది? ఇది కంప్లీట్గా మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఖచ్చితంగా చేస్తానంటేనే ఈ సలహా ఇస్తాను. చేస్తాను పల్లవి. నా కోసం ఆలోచించి ఇంత స్ట్రాంగ్గా నువ్వు ఫిక్స్ అయినప్పుడు నేను మాత్రం కష్టపడకుండా ఉంటానా? కష్టంతో కాదు, ఇష్టంతో చేయాల్సిన పనిది. ఏదైనా సరే చేస్తానని మాటిచ్చాను కదా, చెప్పు. ఈ మ్యూజిక్ ఆల్బంలో మీకు పేరుగా ఉషానే యాక్ట్ చేస్తే? ఉషానా? తను ఒప్పుకోదు. ట్రై చేయొచ్చు కదా కిరణ్ గారు. పాట రాసినవారు, పాట చేసినవారు సాంగ్ చేయడం అంటే ఎంటైర్ ఇండస్ట్రీలోనే మనమే ఫస్ట్ అవుతాం. పబ్లిసిటీకి బాగా ప్లస్ అవుతుంది. పాటలు బాగా వచ్చాయి కాబట్టి ఈ ప్రాజెక్ట్కి క్రేజ్ కూడా బాగా పెరుగుతుంది. క్రేజ్ సంగతి తర్వాత ముందు ఉషా ఒప్పుకోవాలి కదా. అది మీ మీదే డిపెండ్ అయ్యింది. అందుకే ఇష్టంతో చేయాల్సిన ఫేవర్ అని చెప్పాను. అర్థమైంది. కానీ ఉషా ఈ సాంగ్లో యాక్ట్ చేయడానికి ఒప్పుకుంటుందని నేనైతే అనుకోవడం లేదు. ట్రై చేయకుండానే నో అంటారేంటి కిరణ్ గారు? ఈ ఆల్బమ్ కోసం ఏమైనా చేస్తానని చెప్పారు, గుర్తుందా? అది కాదు పల్లవి. ఉషా గురించి నాకు తెలుసు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను. పోనీ మీతో పాటు నేను కూడా వస్తాను. ఒక ఫ్రెండ్లా కాకుండా ప్రొడ్యూసర్గా తనతో మాట్లాడతాను. ఇంకా ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయదు కిరణ్ గారు. పల్లవి గారు మంచి సజెషన్ ఇచ్చారు. దయచేసి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోండి సార్. సరే, మీ మాట ఎందుకు కాదండు? పద వెళ్ళి ట్రై చేద్దాం. ఉషతో చేసిన ఛాలెంజ్లో గెలవడం కోసం లేని రీతుకి యాక్సిడెంట్ అయిందని చెప్పాను. నువ్వు అడిగితే ఎప్పుడూ నో చెప్పని ఉషతో నో చెప్పిస్తాను. అడుగునాడుగై తనతో వెళితే గెలుపే నీ
ఏంటి రాఖీ పండుగ వస్తుంది కదా, దానికి చెల్లెలు గుర్తొస్తుందా? ఏ రాకూడదా? వద్దంటే మాత్రం ఆగిపోతాయా? మనిషినే కంట్రోల్ చేయలేకపోతున్నాను, ఇక మనసుని మాత్రం అదుపు చేయగలనా? ఇంకెందుకు ఆలస్యం? రాఖీ పండుగ రోజున ఆ ఇంటికి వెళ్ళండి. మీ చెల్లితో రాఖీ కట్టించుకొని అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోండి. అవకాశం ఉన్నా కూడా నేను వెళ్ళలేను. ఏ ఎందుకు? వెళ్తే మాత్రం కాదంటానా? అమ్మా నాన్నల విషయంలో క్షమించరాని తప్పులు చేసిన నేను ఇప్పుడు వాళ్ళని ఫేస్ చేయలేను. పోనీ రేణుని మన ఇంటికి రమ్మని చెప్పనా? తను వచ్చేసరికి ఇల్లు మొత్తం పూలతో డెకరేట్ చేస్తాను. ఇంటి బయట నుండి లోపలి వరకు రెడ్ కార్పెట్ కూడా వేస్తాను. ఇంకాపుతావా? నిశ్చితార్థానికి రమ్మని కార్డు తీసుకొస్తే రేణుతో నువ్వెలా బిహేవ్ చేశావో నేను మర్చిపోయాను అనుకున్నావా? లేదా ఇప్పుడింత వెటకారంగా మాట్లాడుతుంటే కనిపెట్టలేను అనుకున్నావా? నీకు అన్న తమ్ముడు ఉంటే ఈ రాఖీ పండగ వాల్యూ తెలిసేది. అయినా ఎమోషన్స్ లేని నీతో మాట్లాడటం నాది తప్పు. మరి ఇంతగా ప్రేమ కారిపోతుంటే ఇక్కడుండి బాధపడ్డం ఎందుకు? అక్కడికే వెళ్ళిపోవచ్చు కదా. ఆ ఇంటికి వెళ్ళి నేను చేసిన తప్పులకి అందరితో చీకొట్టించుకోవడం కన్నా గతాన్ని తలుచుకుంటూ ఇంట్లో కూర్చొని ఏడవటం బెటర్. హే, మంచి డెసిషన్. ఆలస్యం చేయకుండా ఆ ప్రాక్టీస్ లో ఉండండి. సడన్ గా ఆ రోజు ఏడవమంటే కన్నీళ్ళు వస్తాయో రావో. ఒకరి ఏడుపుని ఇంతగా ఎంజాయ్ చేసే ఆడదాన్ని నా లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంకెంతకాలం ఈ టార్చర్ నాకు? చా! ఇంకొన్ని రోజులేలే. నాకు మాత్రం నేను భరించడం ఇష్టం అనుకున్నావా? ఈ టెన్షన్స్ లేకుండా నా బతుకు నేను బతకాలని నాకు కూడా ఉంది. మీ అత్తగారిలో ఇంత మార్పు వస్తుందని నేను అస్సలు ఊహించలేదే. ఎల్లకాలం ఒకేలా ఉండడానికి ఆవిడేమైనా రాయనుకున్నావా? గుడిలో దేవత. కన్నీళ్లతో దండం పెట్టుకుంటే చాలు, కష్టాలకి కరిగిపోతుంది. నవ్వుతూ కోరిన వరాన్ని కూడా కురిపిస్తుంది. ఒకప్పుడు నిన్ను ద్వేషించిన తనే ఈ రోజు తన చేయబోయే బిజినెస్లో నిన్ను భాగస్వామిని చేసుకోవడం, బాధ్యతలు అప్పగించడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందోషా. మేఘనాకని గుడ్డిగా నమ్మడం ఎంత తప్పో మా అత్తయ్య గారు తెలుసుకున్నారమ్మా. నిజం తెలుసుకుని బయటకొచ్చారు. ఇప్పుడు మంచిని మంచిగా చూస్తున్నారు, చెడుకి దూరంగా సంతోషంగా బ్రతుకుతున్నారు. అవునుషా, మీ అత్తయ్య వాళ్ళు కూడా ఇంటికి రమ్మని మీతో ఉండమని చెప్పొచ్చు కదా. ఆల్రెడీ అడిగానమ్మా. రేణు పెళ్ళయ్యే వరకు ఆ ఇల్లు వదిలి రానని చెప్పారు. అయితే మీరే ఆ ఇంటికి వెళ్ళండి, అందరూ కలిసి ఉండొచ్చు కదా. వెళ్ళొచ్చమ్మా, కానీ మాకిక్కడే అలవాటైపోయింది. ఏంటి అలవాటు? ఇక్కడే ఉంటే ఆ వగలాడి మాటి మాటికి ఇంటికి రావడం, నీ భర్తతో ఇకిలిస్తూ ఊసులాడటం, బొజో బొజో రాసుకుంటూ తిరగడం, చచ్చా, దాని పద్ధతి నాకైతే అస్సలు నచ్చడం లేదు. అమ్మా, నన్ను చూడ్డానికి వచ్చావు, ఆ పల్లవి గొడవ వదిలేయ్. నేను చెప్పేది వినవే. మీరా ఇంటికి వెళితేనేనా ఆ పల్లవి దాని రాకపోకలు తగ్గుతాయి. నీ భర్త, నీ కాపురం ఏ సమస్య లేకుండా ఉంటాయి. అమ్మా, సముద్రంలో ఎన్ని మలినాలు కలిసినా దాని స్వభావం మారదు. పల్లవి లాంటి అమ్మాయిలు ఎంతమంది వచ్చినా మా ఆయన మనసుని మార్చలేరు. ఆ పల్లవి విషయంలో అవధులు పరుదులు ఎంతవరకు ఉండాలో మా ఆయనకి బాగా తెలుసు. హాయ్ ఉషా. హలో ఆంటీ. అదిగో వచ్చింది వగలాడి. అమ్మా, నువ్వు ఆగవే. ఏంటమ్మా మళ్ళీ వచ్చావు? ఏమన్నా మర్చిపోయావా? కాదంటీ, మీ అమ్మాయితో మాట్లాడడానికి మీ అల్లుడు గారే నన్ను తీసుకొచ్చారు. ఏరి మా అల్లుడు గారు? బయట కారు పార్క్ చేస్తున్నారు. నువ్వు కూడా కారుతో పాటు బయటే ఉండాల్సిందనివి. ఏమన్నారు? అదే మా అల్లుడు గారు ఎక్కడా అని అడిగాను. ఉషా, ఒక చిన్న ప్రాబ్లం. ఆల్బంలో నాతో పాటు యాక్ట్ చేయాల్సిన అమ్మాయికి యాక్సిడెంట్లో కాలు ఫ్రాక్చర్ అయింది. అయ్యో, అవునా? 6 months వరకు బెడ్ రెస్ట్ అంట. నెక్స్ట్ వీక్ షూటింగ్ ఉంటుందని చెప్పారు కదండి, మరి ఎలా? మొహమాట పడకండి కిరణ్ గారు, మీ ఐడియా ఏంటో ఉషకి చెప్పండి. ఏంటండి? ఉషా, అంటే ఆ అమ్మాయికి బదులు నా పక్కన ఆల్బంలో నువ్వు యాక్ట్ చేస్తావా? చేస్తావా కాదు, చెయ్యాలి అని చెప్పండి కిరణ్ గారు.
మనకి ఉషా తప్ప వేరే ఆప్షనే లేదు కదా. ఏమంటావు ఉషా? ఉషా, నువ్వు నేను కలిసి ఈ ఆల్బమ్ చేద్దాం, ఒప్పుకోవచ్చు కదా? నేనెలా చేస్తానండి? నాకేం వచ్చని? అక్కడ కొరియోగ్రాఫర్ ఉన్నాడు, సెట్లో నేనుంటాను, నీకే ఇబ్బంది ఉండదు. ఎందుకుండదండి? పబ్లిక్ మీటింగ్స్, ఫంక్షన్స్ అంటే నాకెంత సిగ్గు మోమాటమో మీకు తెలీదా? లాస్ట్ టైం మీ ఆఫీస్ ఓపెనింగ్ అప్పుడు కూడా ఇంట్లోనే ఉన్నాను తప్ప అక్కడికి రాలేదు. అలాంటిది ఈ మ్యూజిక్ ఆల్బంలో నేనెలా నటిస్తానండి? అంటే పాటలు రాసింది నువ్వే కాబట్టి ఆ భావాలు పలికించడం ఈజీ అవుతుందని నిన్ను అడుగుతున్నారు. పెన్తో పేపర్ మీద భావాలు పలికించగలను, కానీ కెమెరా ముందంటే నా వల్ల కాదు. నాకు అలవాట్లేదు. ఉషా వస్తే ఏం చెయ్యాలో, రాకపోతే ఎలా ప్లాన్ మార్చాలో అన్నింటికి ప్రిపేర్ అయ్యే ఉన్నాను. ఐఎమ్ సారీ. నువ్వు ఈ వీడియో ఆల్బమ్ చేయవని నేను ముందు నుంచి పల్లవికి చెప్తున్నా, తనే వినలేదు. ఎవరినో వెతికే బదులు మీరే ఈ ఆల్బంలో చేయొచ్చు కదా. వింటున్నారా కిరణ్ గారు? వాళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళన్న దాంట్లో తప్పే ఉంది, నువ్వు చేయొచ్చు కదా.